Hi, I am Dr. Akshay Kumar, consultant pulmonologist at Reach Super Specialty Hospital, బాచుపల్లి. రీసెంట్గా మన దగ్గరికి ఒక మిడిల్ ఏజ్డ్ సాఫ్ట్వేర్ పర్సన్ వచ్చారు. తన కంప్లైంట్స్ ఏంటి అని అంటే హీఈస్ ఎ స్మోకర్. తనకి రీసెంట్గా కాఫ్ కోల్డ్ వచ్చి దాంతో కాఫ్ చేస్తుంటే స్ఫూటంలో బ్లడ్ వచ్చింది. సో దానివల్ల అతనికి స్మోకర్ కాబట్టి హీ హ్యాస్ ఎనీ క్యాన్సర్ అనే భయంతో మన దగ్గరికి రావడం జరిగింది. ఎవాల్యుయేట్ చేస్తే తనకి వైరల్ న్యూమోనియా లాగా డయాగ్నోస్ అయ్యాడు. నార్మల్గా ఈ స్ఫూటంలో బ్లడ్ రావటం అనేది ఓన్లీ క్యాన్సర్లోనే కాకుండా న్యూమోనియా ఇన్ఫెక్షన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, దాంతోపాటు టీబీలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే స్మోకర్స్లో ఎక్కువ ప్రాబబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో స్మోకర్స్ ఎవరైనా ఉండుంటే కనుక 40 years దాటి డైలీ ఒక ప్యాకేజ్ ఆఫ్ సిగరెట్స్ తాగుతుంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎవాల్యుయేట్ చేయించుకుంటే బెటర్. దానికోసం మనం నార్మల్గా రెగ్యులర్గా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, దాంతోపాటు ఎక్స్రే, దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే అప్పుడు మనం సిటీ స్కాన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. ఒకవేళ అబోవ్ 60 years కనుక ఉంటే కనుక వాళ్ళకి డైరెక్ట్గా లో డోస్ సిటీ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. అది యాన్యువల్ స్క్రీనింగ్. వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఎవ్రీ ఇయర్ చేయాలా, ఎవ్రీ 6 months చేయాలా అనేది డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ స్మోకర్స్ ఎవరైనా ఉంటే కనుక హెల్త్ గురించి మీరు జాగ్రత్తగా తీసుకొని ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకొని కాంప్లికేషన్స్ లేకుండా ముందు జాగ్రత్త తీసుకోండి. థ్యాంక్ యూ.